మన వినాయక విగ్రహాలన్నీ చూడండి ఎంత బాగున్నాయో, భలే క్యూట్గా ఉన్నాయి కదా. చిన్న చిన్న విగ్రహాలు ఎంత బాగున్నాయండి. ఈ వీడియోలో మీకు వినాయక చవితి ముందు రోజు హడావిడంతా చూపిస్తున్నానండి. మేమైతే తిరుమల నుండి ఈ రోజు ఆఫ్టర్నూనే వచ్చామన్నమాట. ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని మన వినాయకుని విగ్రహం తీసుకుందామని వచ్చేసాం. బయట హడావిడి అంతా ఇంత కాదండి, ఎక్కడ చూసినా వినాయకుని మండపాలే. రోడ్ అంతా అయితే ఫుల్ లైటింగ్, నెల్లూరు అంతా కలకలలాడిపోతుందండి. చాలా బాగుంది. రోడ్ సైడ్ అటు ఇటు కూడా ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. ఈ పండగ అన్న రోజులే కదండి వాళ్ళకి వ్యాపారం కూడాని. మొత్తం రోడ్డుకి చుట్టుపక్కల పెట్టేశారు, ఎక్కడ అసలు దారి అయితే లేదు, ఫుల్ ట్రాఫిక్ అనమాట. వినాయక చవితి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరికీ ఇష్టమైన పండుగ. ముఖ్యంగా పిల్లలకైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళు చదువుకునే బుక్స్ అన్నీ కూడా అక్కడ పెట్టి మనం పూజ చేసుకుంటాం. మాకు అయితే పాలి కట్టడం కూడా ఉంది. వినాయకుడి విగ్రహం మా ఇంట్లో అందరికీ కూడా నచ్చాలని చెప్పి మేమైతే పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేసాం. ఫస్ట్ అయితే మొత్తం విగ్రహాన్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాం అనమాట. మాకు ఈ విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది. మేమైతే ఇది తీసుకుంటున్నాము. మా పిల్లలకు కూడా బాగా నచ్చిందంట. మట్టి వినాయకులు కూడా ఉన్నారండి. మేము ఇయర్ అంతా పూజ చేస్తాము, అందుకని మట్టి వినాయకులు అయితే క్రాక్ వచ్చిందండి 1 ఇయర్ అయితే. మాకు చాలా బాధ అనిపించింది. అంటే క్రాక్ రాకూడదు కదా ఇంట్లో ఉన్న విగ్రహాలకి, అందుకని ఈ విగ్రహాన్ని అయితే తీసుకొని ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చాక చైతు పట్టుకోలేదని చెప్పేసి అన్నాడని చైతుకి యశుకు కూడా ఇచ్చేసాను, పట్టుకున్నారు.